హలో మన ప్రముఖ నటి మన అందరు కూడా శుభ్రపరుస్తే గారు మొదటి నుండి జగనన్నకి వెంటుండి మద్దతు తెలుపుతున్న మన రోజా గారిని మరి ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. వేదిక మీద ఉన్న పెద్దలకి, విచ్చేసిన ప్రజానీకానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెనకుండి ముందు ప్రజల్ని నడిపించేవాడు నాయకుడు, ముందుండి ప్రజల్ని నడిపించేవాడు నాయకుడే. కానీ ప్రజలతో అడుగులో అడుగు వేస్తూ నడిచేవాడే నిజమైన ప్రజానాయకుడు. అదే మన వైఎస్ జగన్ గారు. ఈరోజు రాష్ట్రంలోని 3 ప్రాంతాల రైతులకు కానీ ప్రజలకు కానీ మేలు జరిగే ఈ పోలవరం ప్రాజెక్టుని త్వరితంగా పూర్తి చేయాలన్న తపనతో పాదయాత్ర మొదలు పెడితే మీ వెనక మేమున్నామంటూ లక్షలాది మంది అడుగులో అడుగు వేస్తూ ఈరోజు నిద్రపోతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మేల్కొల్పేందుకు మద్దతు తెలిపిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. పోలవరం ఆంధ్రుల కళ, వైఎస్ గారి స్వప్నం, తండ్రి స్వప్నమైన పోలవరం ప్రాజెక్ట్ ని త్వరితంగా పూర్తి చేయాలని తనయుడి ఆరాటమే ఈ పాదయాత్ర. కృష్ణా గోదావరి డెల్టా ఎడారిగా మారకుండా 3 ప్రాంతాలకి మేలు జరగాలని ఒక నాయకుడు చేసే పోరాటమే ఈ హరిత యాత్ర. ఈ పాదయాత్రను చూసి ఈ రోజు కొంతమంది హేళన చేస్తున్నారు. మీరంతా టీవీలో చూసుంటారు. ఈ పాదయాత్రకి ఎంత బలం ఉందో మనందరికీ బాగా తెలుసు. దీని పవర్ ఏంటో మనందరికీ బాగా తెలుసు. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 ముందు ఎలక్షన్స్ ముందు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ప్రతిపక్షాల గుండెల్లో చలి, జ్వరం, వణుకు. నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని తట్టి లేపి అధికారంలో కూర్చోబెట్టింది ఆ పాదయాత్రే. ఈ రోజు తనయుడు చేస్తున్న పాదయాత్రతో ప్రతిపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా చలి, జ్వరం పుట్టింది అనేది స్పష్టంగా మొన్న చిరంజీవి గారితో పెట్టుకున్న కొత్త సాక్ష్యం. ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు. జగన్ గారు ఒక శక్తిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకోవాలని ఎలా వెళుతుంటే ఈ రోజు అన్ని పార్టీలు ఏకమై ఆ శక్తిని మొగ్గలోనే తుంచి వేయాలని ఎలా ప్రయత్నం చేస్తున్నాయో, కానీ వాళ్ళందరినీ తన శక్తితో, తన బలంతో, తన ధైర్యంతో జగన్ గారు తిప్పికొట్టగలరు. ఆ బలం ఎక్కడి నుంచో వచ్చింది కాదు, మీ నుంచి వచ్చింది. ప్రజా బలం. ఆ ధైర్యం ఎక్కడి నుంచో వచ్చింది కాదు, మీ అడుగులో అడుగు వేయడానికి మేమున్నామంటూ మీరిచ్చిన ధైర్యమే. ఆ శక్తి ఎక్కడి నుంచో వచ్చింది కాదు, తన తండ్రి ఆశయాల్ని సాధించాలన్న తపనలో నుంచి పుట్టిన శక్తి. ఆ పాదయాత్రకి ఎంత శక్తి ఉందో మనందరికీ తెలుసు. ఆనాడు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు జరిగిన ప్రజా ప్రస్థాన పాదయాత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర రైతుల కష్టాల్ని ప్రత్యక్షంగా చూశారు, అడిగి తెలుసుకున్నారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే 3 ప్రాంతాల రైతులకి సాగునీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తే గాని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు అని అనుకున్నారు. కాబట్టి ఆ రోజు జలయజ్ఞానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ పోలవరం ప్రాజెక్టు వల్ల ఈ రాష్ట్రంలో 2-3 రెట్లు మరి ఆహార ఉత్పత్తులు పెంచి పంటల్లో మరి పెరిగి రైతులకి ఆదాయం వస్తుంది. అదేవిధంగా మన ఆహార భద్రతకు కూడా ఎటువంటి
ఆయన ఎన్నో కలలు కన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుమతులు తీసుకోకపోవటం వల్ల, ఎక్కువ ప్రాజెక్టులు పెట్టుకోవడం వల్ల ఈ రోజు అది పూర్తి కాలేదు అని ఎంతో మంది విమర్శిస్తున్నారు. ఆ విమర్శించే వాళ్ళకి నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఎగువ రాష్ట్రాలు ముందు జాగ్రత్తతో, ముందు చూపుతో ఎన్నో ఏళ్ల క్రితమే ప్రాజెక్టులు కట్టడం ప్రారంభిస్తే గత ప్రభుత్వాలు ఆ పని చేయకపోవటం వల్లే కదా ఈ రోజు రాష్ట్రం ఎడారిగా మారుతుంది. ఈ రాష్ట్రంలో రైతులు కన్నీళ్లు పట్టుకుంటున్నారు. పక్క రాష్ట్రాల వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా ఆల్మట్టి డ్యామ్ గాని బాబ్లీ ప్రాజెక్టులు కడుతుంటే ఆపలేని ఈ దద్దమ్మలు ఈ రోజు మన రాష్ట్రంలో మన రాష్ట్ర రైతుల కోసం, ప్రజల కోసం పోలవరం ప్రాజెక్టు తీసుకురావాలని తపన పడుతుంటే ఎందుకు ఈ ఆరోపణలు, ఎందుకు ఈ మోకాలు అడ్డం పెట్టడాలని నేను ప్రశ్నిస్తున్నాను.